ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతా తెరిచింది. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని 10 కోట్లకు సొంతం చేసుకుంది. మార్క్యూ ప్లేయర్స్ లిస్టు 2 లో 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన మహమ్మద్ షమీ కోసం కోల్కతా నైట్ రైడర్స్ తీవ్రంగా పోటీ పడింది. దాంతో అతని ధర 9.75 కోట్లకు చేరింది. కేకేఆర్ కు దాదాపు ఖాయమవుతుండగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ దూకుడుగా వ్యవహరించి 10 కోట్లకు బిడ్ వేసింది. షమీ పాత ఫ్రాంచైజీ అయిన గుజరాత్ టైటన్స్ ఆర్టీఎం కార్డు కింద తీసుకోకపోవడానికి ఆసక్తి చూపలేకపోవడంతో షమీ సన్ రైజర్స్ కి సొంతమయ్యాడు. గాయాల నేపథ్యంలోనే ఆ జట్టు మహమ్మద్ షమీని వదిలేసినట్లు తెలుస్తోంది. చీలమండ గాయంతో వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ తర్వాత షమీ ఏడాది పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో కూడా ఆడలేదు. ఇటీవలే రంజీ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. టీమిండియాలోకి పునరాగమనం చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే కావ్య మారన్ తన మార్క్ సెలక్షన్ తో షమీని కొనుగోలు చేసింది. ప్యాట్ కమిన్స్ కు తోడుగా సీనియర్ ఇండియన్ పేసర్ ను కొనుగోలు చేయడం మంచి ఆప్షన్ అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫిట్నెస్ సమస్యలు లేకుండా షమీ అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటే జట్టుకు మేలు జరుగుతుంది. వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కు అతను మంచి రీప్లేస్మెంట్ కానున్నాడు. అంతకు ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ హర్షదీప్ సింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. 18 కోట్ల వరకు బిడ్ వేసింది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం కార్డు ద్వారా అతన్ని ఆరెంజ్ ఆర్మీ నుంచి లాక్కుంది. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.